దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వాక్యాంశం ఏంటంటే, యోబు గారు గత జీవితంలో ఎలా ఉండేవారు చూడండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఊజు దేశమునందు యోబు అనే మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీకే స్తోత్రములు తండ్రి. యోబు గారు గత జీవితం గురించి వాక్యోపదేశంలోనికి వెళ్ళుచుండగా వాక్యము ద్వారా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడండి తండ్రి. ఇక్కడ నిలబడి చెప్తున్న మీ దాసుడునైనా నేను వట్టివాణ్ణి మట్టివాణ్ణి ప్రభువా, నీ పాదములకంటూ ధూళి ఉంటువాణ్ణి తండ్రి. మీ విశేషమైన కనికరము నాపై కుమ్మరించి మా అందరితోనూ మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తాను. వినగల చెవుని గ్రహించగల మనసును మీరు మా అందరికీ యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం ఏదైతే చదివామో అదే వచనం యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ 8వ వచనంలో ఉంటుంది. చూడండి ఒకసారి. 2వ అధ్యాయం 3వ వచనంలో కూడా అదే ఉంటది. అతడు యథార్థవర్తనుడు న్యాయవంతుడు దేవుని అందరి భయభక్తి కలిగి చెడుతనం విసర్జించిన వాడు, అతడు వంటి వాడు భూమి మీద ఎవడు లేడు. ఎవరు సాక్ష్యాన్ని ఇస్తున్నారు? దేవుడే యోబు గారి మీద సాక్ష్యమునిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఆలోచన చేయండి. 3 చోట్ల కూడా చెడుతనము విసర్జించిన వాడు అని ఉంది. విసర్జన అంటే ఏంటి? విసర్జించడం అంటే ఏంటి? అర్థం ఏంటి? విడిచిపెట్టడం అంటే వదిలేయడం, తొలగిపోవడం. కొన్ని అర్థాలు వస్తాయి. అదే చెడుతనం అంటే ఏంటి? ఇప్పుడు చెడుతనం వదిలిపెట్టాడు, చెడుతనమును విడిచిపెట్టాడు, చెడుతనము వదిలిపెట్టాడు, చెడుతనమును తొలగించుకున్నాడు. ఈ అర్థాలు వస్తాయి. అసలు చెడుతనం అంటే ఏంటి? మొదటిగా మరి దేవుడే సాక్ష్యం ఇస్తూ చెడుతనమును విసర్జించిన వాడు అని అంటున్నారంటే ఏంటి ఆ చెడుతనం? ఒకసారి చూడండి ఆ చెడుతనము గురించి. కీర్తనలు 51:4 చూడండి. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. ప్రధాన గాయకుడైన దావీదు గారు మాట్లాడుతూ ఎప్పుడు రచించారు 51వ కీర్తన అంటే చూడండి. 51 పక్కన ప్రధాన గాయకునికి దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. ఇప్పుడు ఈ బత్షెబాతో ఈయన చేసిన పాపానికి ఒక పేరు పెట్టారు. ఏంటి ఆ పేరు? చేసిన పాపానికి చెడుతనము. ఏంటండి ఆ పాపం పేరేంటి? చెడుతనము. అసలు ఏంటా పాపం? మనకు తెలుసు ఆ విషయం, వ్యభిచారము. ఇప్పుడు ఈ బత్షెబా ఎవరో? ఊరియా భార్య. బత్షెబా ఎవరో? ఊరియా భార్య. ఈ ఊరియా భార్యతో మరి ఈయన చూసి రాజ్యానికి పిలిపించుకుని ఆ బత్షెబాతో చెడుతనము చేశారు. ఓకేనా? ఈ వ్యభిచారాన్ని బైబిల్లో చెడుతనము అని అంటారు. ఈ వ్యభిచారానికి ఇంకొక పేరేంటి? చెడుతనము. అది మర్చిపోకండి. ఇప్పుడు 3 చోట్ల కూడా చెడుతనము విసర్జించిన వాడు అని అంటే అంతకు ముందు యోబు గారు చెడుతనము విసర్జించలేదనే కదా అర్థం. ఇప్పుడు ఇంకో పలానా సావిత్రమ్మ గారు ఈ ఆదివారమే వచ్చిందిరా అంటే అర్థం ఏంటి? పోయిన ఆదివారం రాలేదనే కదా. అట్టి రీతిగానే ఆలోచన చేస్తే చెడుతనమును విసర్జించిన వాడు అని అంటే మరి గత జీవితంలో ఏం చేశాడు? చెడుతనమును విసర్జించలేదు, అసలు చెడుతనమును విడిచిపెట్టలేదు. ఎలా ఉన్నారు చెడుతనంలో? తన గత జీవితంలో యోబు గారు ఎలా ఉన్నారో మనం ఒక విషయాన్ని చూద్దాము. యోబు గ్రంథము 34వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. యోబు వంటి మానవుడెవడు? అతడు మంచి నీళ్ల వలె తిరస్కారమును పానము చేయుచున్నాడు. అతడు చెడుతనము చేయు వారికి చిలికాడాయను,
భక్తిహీనులకు సహవాసి ఆయను. ఈ అతడు నీళ్ల వలె 7వ వచనంలో తిరస్కారం అని ఉంది కదా, ఆ తిరస్కారం వలె పానము చేశాడు అనేది ఒక సపరేట్ సబ్జెక్ట్ అండి, అది మీకు మరలా చెప్తాను. ఆ 8వ వచనంలో చూస్తే అతడు చెడుతనము చేయవారికి చెలికాడాయను. చెలికాడానంటే చెలికాడనంటే ఇష్టమైన వాడు. చెలికాడంటే స్నేహితుడు అని ఒక పేరు వస్తుంది. ఇష్టమైన వాడు, ప్రియమైన వాడు, నచ్చినవాడు, ఈ అర్థాలు వస్తాయి. ఇప్పుడు ఈ చెడుతనం చేయవారికి యోబు గారు ఎలా ఉన్నారు? చెలికాడిగా ఉన్నాడు, ఎంతో నచ్చిన వాడిగా ఉన్నాడు, ఎంతో ప్రియమైన వాడిగా ఉన్నాడు. భక్తిహీనులతో సహవాసం పెంచుకున్నాడు ఈయన యోబు గారు. భక్తిహీనులతో యోబు గారు కలిసి వారందరితో కూడా జీవించిన వాడు. చెడుతనమును విసర్జించలేదు, ఇంకా చెడుతనములోనే జీవిస్తున్నారు యోబు గారు. అది జ్ఞాపకం చేసుకోండి, ఒకసారి మనం ఆలోచన చేయండి యోబు గారి గత జీవితం ఎలా ఉందో. అసలు చెడుతనము చేశారని ఎవరు చెప్తున్నారు? ఆ 1వ వచనం చదవండి, 34వ వచనం చదవండి. ఎవరు చెప్తున్నారు? అప్పుడు ఎలీహు మరలా ఎలాగ చెప్పసాగెను. ఎలీహు ఎవరంటే యోబు గారికి 3 స్నేహితులు ఉండేవారు. ఆ 3 స్నేహితులు ఒక స్నేహితుడు ఇప్పుడు ఏమన్నారు యోబు గారిని? నీవు చెడుతనము చేయవారికి చెలికాడివయ్యావు, నీవు భక్తిహీనులతో సహవాసం చేసిన వాడు విషయాన్ని చెప్తూ ఇంకా చూడండి 36:27 చూడండి. జాగ్రత్త పడము, చెడుతనము చెయ్యకము, దుఃఖానుభవము కన్నా అది మంచిదని నీవు వారిని కోరుకుని ఉన్నావు. చూడండి యోబు గారిని ఎత్తి చూపుతూ ఇప్పుడు ఏమంటున్నారు ఈయన ఎలీహు గారు? నాయనా నువ్వు చెడుతనం చేయకు, జాగ్రత్త పడు. అసలు చెడుతనం కంటే మంచిది ఇంకోటి లేదని నువ్వు అనుకుంటున్నావు, దాని నుంచి తొలగిపో. ఇప్పుడు చెడుతనము చేశాడు అని చెప్తున్నారు. ఎలీహు గారు 2 సార్లు చెప్పారు. ఇప్పుడు ఇందాక ఏమన్నారు? చెడుతనం చేసే వారికి చెలికాడిగా ఉన్నామన్నాడు. ఇప్పుడు ఏమంటున్నారు? జాగ్రత్త పడము, చెడుతనం చేయక అంటున్నాడు. ఈ యోబు గారు చెడుతనముకు లోనైపోయి ఉన్నారా? ఒకసారి ఆ యోబు గ్రంథంలోనే 22:5-7 చూద్దాం ఒకసారి. నీ చెడుతనము గొప్పది కాదా, నీ దోషములు మితిలేనివి కావా? చూడండి, నీ చెడుతనము గొప్పది కాదా, నీ దోషములు మితిలేనివి కావా? మితిలేనివి అంటే లెక్కలేవు. ఆడు మితిమించిపోతున్నాడు రా అని అంటే అర్థం ఏంటి? ఆడు మాట్లాడుతున్న దానికంటే ఎక్కువ మాట్లాడుతున్నాడు అని అర్థం కదా. ఇప్పుడు అంటే ఆయన యోబు గారు చేసిన దోషాలకి ఏం లేవంట, లెక్క పెట్టలేము. అటువంటి దోషాలు చేశాడు ఈయన యోబు గారు. చెడుతనమును కలిగి ఉన్నాడు. ఇంకా తన జీవితంలో ఇంకా ఎలా ఉన్నాడు? 6వ వచనం చదవండి. ఏమీ ఎకయే నీ సోదరుల యొద్ద నీవు తాకట్టు పుచ్చుకుంటివి. చూడండి, ఎందుకు పెడతాం తాకట్టు? డబ్బు కోసమే కదా. ఇప్పుడు యోబు గారు తన సహోదరుల దగ్గర ఏం చేశారంట? తాకట్టు ఏమి ఇచ్చుకోకుండానే తనకు ఏదైతే తీసుకోవాలనుకున్నారో దాన్ని తీసేసుకున్నారు యోబు గారు. అటువంటి జీవితం కలిగిన యోబు గారు కింద వస్త్రహీనుల బట్టలను తీసుకుంటివి. చూడండి, వస్త్రహీనుల బట్టలు తీసుకోండి. బట్టలు లేనోడి దగ్గర బట్టలు తీసుకోవడం ఏంటండి? అంతకంటే దరిద్రం ఇంకోటి ఉందా? ఇప్పుడు వస్త్రాలు లేనోడి దగ్గరే ఈయన వస్త్రాలు తీసుకున్నాడంట. అదేంటి? ఆలోచన చేయండి యోబు గారి జీవితం ఎలా ఉందో. దప్పిక చేత ఆయాసపడిన వారికి నీళ్ళియ్యవైతివి. అంటే దాహమని ఎవడన్నా వస్తే ఆడికి మంచిగా లేదు. దాహమని ఎవడన్నా చెప్తే ఆడికి మంచిగా లేవు, ఈయన ఇచ్చేవాడు కాదు. ఆకలి అని ఎవడన్నా వస్తే ఆడికి అన్నం పెట్టేవాడు కాదు. చదవండి, ఆకలి కొనిన వారికి అన్నము పెట్టకపోతివి. అసలు మనం ఆలోచన చేస్తే దేవుని ప్రియ సంగమా, వ్యభిచారంలో ఉన్నాడు, ఆకలి అన్నవాడికి అన్నం పెట్టలేదు, వస్త్రాలు లేనివాడి దగ్గరే నువ్వు వస్త్రాలు లాక్కున్నవాడు,
ఏమి ఇవ్వకుండానే సహోదరుల దగ్గర ఏమంటారు తాకట్టు పుచ్చుకున్నవాడు, దోషాలు మితిలేవు, లెక్కలేవు, చెడుతనములో నివసించి భక్తిహీనులతో కలిసి ఉండి భక్తిహీనులతో సహవాసం చేసి ఇంతటి జీవితాన్ని కలిగి ఉన్న యోబు గారిని గూర్చి దేవుడు ఏమన్నారు? యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని అందరి భయభక్తులు గలవాడు, చైతన్యం విసర్జించాడంట. అంటే ఇప్పుడు ఎలాగైతే ఉన్నాడో, ఇప్పుడు మనం చూసిందంతా వదిలిపెట్టాడు దేవుని కొరకు. దేవునికి స్తోత్రం. తన జీవితంలో యోబు గారు మరి పాత జీవితంలో చెడుతనం చేశారు, భక్తిహీనులతో కలిసి నడిచారు, బట్టలు లేవన్నా వాడి దగ్గరే బట్టలు తీసుకున్నాడు, దప్పిక కలిగింది అన్న వాడి దగ్గర కూడా ఆయన మంచి లేవా, దాహం అన్నవాడికి మంచి లేవా, ఆకలి అన్నవాడికి ఎప్పుడు అన్నం పెట్టలే. ఇవన్నిటి కూడా ఎవరికి తెలుసు? తన స్నేహితులకి తెలుసు. ఎవరికి తెలుసు అండి? తన స్నేహితులకి తెలుసు. మన గత జీవితం పాత జీవితం ఎవరికి తెలుస్తుంది? స్నేహితులకి ఖచ్చితంగా తెలుస్తుంది, అంతే కదా? ఎందుకంటే ఇంట్లో తల్లిదండ్రులకి తెలియకపోవచ్చు, ఇక్కడున్న నాతో నుంచి మీతో సహా అందరూ స్నేహితులు ఉండి వచ్చిన వారే. నీకంటే, నీ తల్లిదండ్రుల కంటే, నీ బంధువుల కంటే, నీ సహోదరుడి కంటే, నీ ఏమంటారు నీ ముడిప్పాలంటే ఎవరు ఉండాలి? స్నేహితులు ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు అదే విధంగా యోబు గారి జీవితంలో తన స్నేహితులకి తెలుసు యోబు గారి జీవితం ఏంటో, గత జీవితంలో ఎలా నడిచాడో యోబు గారు తన స్నేహితులకు తెలుసు, తన ముగ్గురు స్నేహితులకి తెలుసు. ముగ్గురు స్నేహితులు ఇప్పుడు నిందిస్తున్నారు యోబు గారిని. దేవుడు సాక్ష్యమును పలికి సాతాను మీద ఛాలెంజ్ విసిరారు. అసలు అందువలన ఈ శ్రమ వచ్చింది. ఈ శ్రమను చూసి తన పాత జీవితాన్ని స్నేహితులు ఎత్తి చూపుతున్నారు. మనం ఆలోచన చేయాలి ఈ రోజున. ఎందుకంటే యోబు గారు అన్ని విడిచిన తర్వాత, అన్ని చెడు అలవాట్లు విడిచిన తర్వాత, తన దోషములన్నీ మితిలేనివి, ఆ మితిలేనివన్నీ విడిచిన తర్వాత కూడా, తన చెడుతనం విడిచిన తర్వాత కూడా, భక్తిహీనులతో సహవాసం మానేసిన తర్వాత ఈ వచ్చిన శ్రమను చూసి ఈ స్నేహితులు ఏమంటున్నారు? ఇలా ఇంత ముందు ఎలా ఉండేవారు కాబట్టి మీకు శ్రమ వచ్చింది. చూసారా ఎలా ఎత్తి చూపుతున్నారు? మనకి కలిగిన శ్రమను చూసి మనుషులు నిన్ను ఎప్పుడు నీ జీవితంలో వేలుబట్టే చూపిస్తారు, అవమానపరుస్తారు, హేళన చేస్తారు, ఎగతాళి చేస్తారు, సమాజంలో విలువించరు. నువ్వు మారిన తర్వాత కూడా. మరి యోబు గారి జీవితంలో జరుగుతుంది ఇప్పుడు ఇదే, జరిగింది ఇదే. కానీ యోబు గారు నమ్మిన దేవుడు, నీవు నేను నమ్మిన దేవుడు మాత్రం మన పాత జీవితాన్ని ఎన్నడూ ఎత్తి చూపడు. దేవునికి స్తోత్రం. మన పాత జీవితాన్ని ఎప్పుడు దేవుడు ఎత్తి చూపడు. నువ్వు మారిన తర్వాత దేవుడి దగ్గర ఎలా ఉన్నావంటే చూస్తాడు. నిన్ను ఎగతాళి చేయడు దేవుడు, నిన్ను అవమానపరచడు, నిన్ను హేళన చేయడు దేవుడు. నిన్ను ఎప్పుడు నీ మీద తన శాశ్వతమైన ప్రేమను దేవుడు చూపుతాడు. దేవుడికి స్తోత్రం. యోబు గారు మార్చుకున్న తర్వాత తన స్నేహితులు మాత్రం నిందిస్తూనే ఉన్నారు. కానీ దేవుని ప్రియ సంగమా, తన పాత జీవితంలో యోబు గారు అంతటి దారుణంగా ఉండేవారు. దారుణంగా ఉండి తన జీవితాన్ని మార్చుకున్నారు. ఎలా మార్చుకున్నారు దాని జీవితాన్ని? ఎలా మార్చుకున్నారండి తన జీవితాన్ని? దేవుడే సాక్ష్యం పలికేలా తన జీవితాన్ని మార్చుకున్నారు. దేవునికి స్తోత్రం. ఈ రోజు మన జీవితం పట్ల దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. మన జీవితం పట్ల దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. మన భక్తి పట్ల దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. మనం చేసే పరిచర్య పట్ల దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. మర్చిపోకండి. యోబు గారికి సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. ఎన్నిసార్లు ఇచ్చాడు? 3 సార్లు ఇచ్చారు. దేవుని మాట ఒక్కసారి బయలు వెళ్తేనే వ్యర్థంగా పోతుంది. అలాంటిది 3 సార్లు దేవుని నోటి ద్వారా న్యాయవర్తనుడు, యథార్థవర్తనుడు, దేవుని అందరి భయము భక్తి కలిగి ఉన్నవాడు, చెడుతనం విసర్జించిన వాడు అన్నాడు. అసలు భూమి మీద అటువంటి వాడు ఎవ్వడలేడు. అటువంటి సాక్ష్యాన్ని ఈరోజు మనం పొందగలగాలి.
మన పాత జీవితంలో అనేకమైన చెడలాట్లు ఉండొచ్చు, అనేకమైన దోషాలు ఉండొచ్చు, కానీ ఇప్పుడు నీవు మారాలి. నీవు మారితే దేవుడు నీ కొరకు కార్యాలు చేస్తాడు. మన పాత జీవితాన్ని దేవుడు గుర్తుతాడు. నీ పాత జీవితాన్ని నువ్వు గుర్తు తెచ్చుకోకు, దేవుడు నీకు గుర్తుతాడు. నిన్ను పాత జీవితాల్లోంచి పైకి తీసుకొస్తాడు దేవుడు. ఎక్కడైతే నీవు అవమానించబడ్డావో అక్కడే ఘనంగా దేవుడు నుంచి పెడతాడు. అట్టి రీతిగా చూడండి, యోబు గారి జీవితం ఎంతటి దారుణంగా ఉందో. ఆయన మారక ముందు చెడుతనము చేసి, భక్తిహీనులతో సావాసం చేసి, చెడుతనములో ఉండి విచారము చేసి, మరి దోషములు చేసి, పాపములు మూట కట్టుకున్న జీవితాన్ని యోబు గారు మార్చుకున్నారు. ఈరోజు మన జీవితాన్ని కూడా మనం మార్చుకోవాలి. అట్టి రీతిగా మీరందరూ ఉండుదురుగాక. మిమ్మల్ని, మీ కుటుంబాలని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇట్టి వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్.